ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడు స్వయంభూవుడుగా ఎలా పుట్టాడు, అసలు శివుడు పుట్టుక వెనక ఉన్న రహస్యం ఏమిటో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఏ ఆపదలు లేకుండా ఆనందంగా ఉంటాడు. తల్లి ఎప్పుడు తన బిడ్డ ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డ పైన ఏ తల్లి అయినా అమిత ప్రేమను పెంచుకుంటుంది. కానీ ఇక్కడ భగవంతునికే తల్లిగా మారి తన ప్రేమను ఎలా చూపించిందో తెలుసుకుందాం. అభవుడైన శివుని గురించి ఒక తల్లి ఆలోచనలో పడింది. శివుణ్ణి అభవుడు అంటారు కదా, అదేంటి ఆయనకు పుట్టుక లేదా, ఏ తల్లి కడుపున పుట్టలేదా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి శివుడు స్వయంభూవుడుగా ఎలా పుట్టాడు? అంతా అయోమయంగా ఉంది అనుకుంది ఆమె. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె బెజ్జమహాదేవి. ఆమె ముత్తవ్వగా అమ్మ అవ్వగా శంకరుని చేతనే కీర్తించబడినది, నిత్యత్వాన్ని పొందింది. ఆమె లింగ పూజలు చేస్తున్నంతసేపు ఆమెలో తెలియని బాధ చోటు చేసుకుంది. శివుడు తల్లి చిన్నప్పుడే చనిపోయిందేమో అని బాధపడింది. చివరకు బెజ్జమహాదేవి తన ప్రశ్నకు సమాధానం దొరికింది. బెజ్జమహాదేవి బాలపరమేశ్వరుని చేసుకొని అతనికి ఎన్నో సేవలు ఎన్నెన్నో పరిచర్యలు చేసింది. ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా బాలుడై ఒడిలో చేరిన లింగడికి సర్వోపచారాలు చేసింది. అవి ఉపచారాలు అని ఆమెకు తెలియదు. తల్లి లేని శివుడికి తల్లై పసిబాలుణ్ణి అలా పెంచాలన్నదే ఆమె ఆలోచన. శివునికి ఏ కొరత లేకుండా చేయాలన్నదే ఆమె కోరిక. శివుడు శిశువు రూపంలో ఉన్నాడు కదా, ఆ శిశువునికి నీళ్లు పోయడం దగ్గర నుంచి అన్ని పనులు చేయసాగింది. ఆమె తన కాళ్ళను బారచాచి పసిలింగమూర్తిని కాళ్ళపై వేసుకొని లాలపోచింది. కన్ను ముక్కు తీరు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా ఒత్తి తీర్చిదిద్దింది. పొట్టను ఒత్తి బోర్లా పడుకోబెట్టి నీళ్లు దోసిళ్లతో చరిచి వీపు నిమిరేది. ఇదంతా ప్రతి తల్లి తన బిడ్డల శారీరక ఎదుగుదలకు చేసేదే. అదే చేసింది ఈ తల్లి కూడా. ఉగ్గు పోసింది, పసివాడి మీద పక్షుల నీడ పడకుండా జాగ్రత్త చేసింది. పసివాడిని తన పొట్ట మీద పడుకోబెట్టి జోలపాడి నిద్రపుచ్చేది. ఆ తల్లి నిస్వార్థ ప్రేమకు లొంగిపోయాడు బోలాశంకరుడు. కైలాసనాథునినే లాలించిన ఆ అమ్మను అనుగ్రహించే ముందు పరీక్షించాలనుకున్నాడు. అంతే, కావాలనే తన అంగిట ముళ్ళు రోగం తెచ్చుకొని విలవిలలాడిపోయేవాడు. లింగమూర్తి పాలు తాగడానికి, వెన్న తినడానికి నోరు తెరవడం లేదు. తల్లి పాలు కూడా తాగడం లేదు. ఆ తల్లి బాధ అంతా ఇంతా కాదు. రకరకాల ప్రయత్నాలు చేసింది. నాయనా, ఒక్కగానొక్క కొడుకువి కదరా, నీవు లేకపోతే నేను ఎలా జీవించాలి అని ఆ తల్లి ఎంతో బాధపడింది. చివరకు ఆ తల్లి నీవు లేక జీవించలేను అంటూ తన ప్రాణం తీసుకోవడానికి నిర్ణయించుకుంది. తన తలను నరుక్కునే సమయంలో బోలాశంకరుడు ప్రత్యక్షమై, తల్లి, నీ ప్రేమను పరీక్షించి ఓడిపోయాను. తల్లి, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగగా, నాయనా, నాకేం తక్కువ తండ్రి, నువ్వు ఏ రోగం లేకుండా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటే నాకంతే చాలు అని కోరుకుంది. తల్లి కోరికకు సదాశివుడు పరమానంద భరితుడై, నీ వంటి తల్లి ఉండగా రోగాలు ఎలా ఉంటాయి అమ్మా అంటూ తల్లిని హక్కున చేర్చుకున్నాడు. ముల్లోకాలకు తండ్రినైన నాకే తల్లివి గనుక నీవు ముత్తవ్వగా ప్రసిద్ధి చెందుతావు అని వరమిచ్చాడు. ఓం నమఃశివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.